జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఉత్సవాల వేల్పుల్లో శ్రీవారు పూటకో వాహనంపై ఊరేగింపుగా స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. జగత్ కళ్యాణం కోసం వెంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసునికి బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. బ్రహ్మ నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలైనాయి. దసరా నవరాత్రులు, కన్యామాసంలో వెంకటేశ్వరుడు అచ్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రానికి ముగిసేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ ఉత్సవాలు అంకురార్పణతో ఆరంభమై ధ్వజావరోహణంతో అయిపోతాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన వాహనం గరుడ వాహనం. 5వ రోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతున్న శ్రీనివాసుడు స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు గరుడ వాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది. గరుత్మంతుని వీపుపై సుఖాసీనుడైయున్న శ్రీనివాసుని అరుణారుణ పాదాలను సుకుమారమైన తన అరచేతులు చాచి గరుత్మంతుడు మోస్తూ ఉన్నాడు. ఎర్ర తామరలను కలిగిన పొట్లాల్లా గరుత్మంతుని చేతులు ఉదరాంగాలను భాసిస్తున్నాయి. బంగారు రంగుతో ప్రకాశించే గరుత్మంతుని శరీరకాంతులు నీలిమేఘ శరీరుడైన శ్రీనివాసుని శరీరకాంతితో ప్రతిబింబిస్తుండగా శ్రీవారు ధరించిన బంగారు జలతారాంచుల పట్టు పీతాంబరాలు శోభిస్తున్నాయి. శ్రీవారి దివ్యమంగళమూర్తిలో లీనమైపోయిన అసంఖ్యాక యుగుల ఆత్మల్లాగా ఆ స్వామి అపాదమస్తకం అలంకరించుకున్న బంగారు హారాలు, ఆభరణాలు శోభిస్తున్నాయి. సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి తాము కూడా అక్కడే పుట్టడం వల్ల మొసళ్ళు తోబుట్టువులుగా విన్నపం చేస్తున్నాయా అన్నట్లు శ్రీవారి చెవులకు అలంకరించిన మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి. శ్రీవారు ధరించిన శంకుచక్రాలు, 4 భుజాలు కల్పవృక్షపు కొమ్మల్లా ఉన్నాయి. దీనిని పరిశీలిస్తే గరుడారూఢుడై శ్రీనివాసుడు వేంచేస్తున్న అంతరిక్షపు వినువీధులే తిరుమల తిరువీధులుగా ప్రతిబింబిస్తున్నాయి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు